నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రపంచాన్ని దశాబ్దాలుగా వెళ్తున్న అమెరికా డాలర్ సామ్రాజ్యం ఇప్పుడు కూలిపోబోతోందా? రక్తం చిందించకుండానే చైనా అమెరికా మీద అతిపెద్ద సర్జికల్ స్ట్రైక్ చేసిందా? అంటే అవును, అగ్రరాజ్యం డాలర్ను గద్దె దింపడానికి డీడాలరైజేషన్ అనే ఆయుధాన్ని చైనా బయటకు తీసింది. తాజాగా భారత్ ఇరాన్ నుంచి కొనే చమురుకు డాలర్లలో కాకుండా చైనా యువాన్లలో చెల్లింపులు చేస్తోందన్న వార్త వైట్ హౌస్లో భూకంపం పుట్టిస్తోంది. అసలు ఈ యువాన్ మాయాజాలం ఏంటి? చమురు రాజకీయం ఎలా మారబోతోంది? ఒక్కసారి ఈ వీడియోలో చూద్దాం. ఈ నెలలో తాజా సమాచారం ప్రకారం భారత్ రిఫైనర్లు ఇరాన్ నుంచి కొన్ని చమురుకు అంటే ఐసిఐసి బ్యాంక్ షాంఘై శాఖ ద్వారా యువాన్లలో చెల్లింపులు చేశాయి. అమెరికా ఆంక్షల వల్ల ఇరాన్తో డాలర్లలో వ్యాపారం చేయడం కష్టమైంది. ఈ గ్యాప్ను చైనా వాడుకుంది. మా యువాన్ వాడండి, ఆంక్షల భయం లేదు అని చైనా ఒక అద్భుతమైన ఆఫర్ని ఇచ్చింది. భారత్ తన చమురు అవసరాల కోసం ధరలను స్థిరంగా ఉంచడం కోసం ఈ యువాన్ రూట్ను ఎంచుకుంది. ఇది కేవలం వ్యాపారం కాదు, అమెరికా ఆర్థిక వ్యవస్థ పునాదులను కదిలించే చైనా వ్యూహం. ప్రపంచంలో చమురు కొనాలంటే డాలర్ ఉండాలనేది ఇప్పటి వరకు ఉన్న రూల్. దీన్నే పెట్రో డాలర్ అంటారు. కానీ ఇప్పుడు చైనా దీన్ని పెట్రో యువాన్గా మార్చేసింది. ఇరాన్ ఇప్పటికే 100% యువాన్ చెల్లింపులకు పచ్చ జెండా ఊపింది. సౌదీ అరేబియా మరియు యుఏఈ కూడా డాలర్ కాకుండా ఇతర కరెన్సీల వైపు మొగ్గు చూపుతున్నాయి. చైనా వేస్తున్న ఈ ఎత్తుగడతో మధ్యప్రాచ్యంలో డాలర్ ప్రభావం తగ్గబోతోంది. యువాన్ ఇప్పుడు ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా ఎదగడానికి సిద్ధమైంది. 1974లో అమెరికా సౌదీ అరేబియా మధ్య జరిగిన పెట్రో డాలర్ ఒప్పందం కాల పరిమితి దాదాపు ముగిసింది. అసలు డాలర్ ఎందుకు కింగ్ అయింది? ఎందుకంటే ప్రపంచంలో చమురు కొనాలంటే డాలర్ ఉండాలనే రూల్ 50 ఏళ్ల క్రితమే మొదలైపోయింది. కానీ ఇప్పుడు ఆ ఒప్పందం ముగిసిపోయింది. సౌదీ అరేబియా మేము యువాన్లలో కూడా చమురు అమ్ముతామని చెప్పడం అమెరికా వెన్నులో వణుకు పుట్టిస్తోంది. చైనా వేస్తున్న మాస్టర్ ప్లాన్ వల్ల ఇప్పుడు డాలర్ తన బ్రహ్మాస్త్రాన్ని కోల్పోతోంది. రష్యా నుంచి చమురు కొన్నప్పుడు భారత్ రూపాయి రూపులో వాడింది. కానీ ఇరాన్ విషయంలో చైనా యువాన్ను ఎంచుకోవడం వెనుక ఉన్న లాజిక్ అయితే పెద్దదే. భారత్ యువాన్ వాడుతుందంటే అది చైనా మీద ప్రేమతో కాదు, అమెరికా ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి. ఇరాన్ దగ్గర చౌకగా చమురు వస్తోంది, కానీ డాలర్లలో పేమెంట్ చేయడానికి అమెరికా ఒప్పుకోదు. ఇక్కడే చైనా తన సిఐపిఎస్ అంటే క్రాస్ బోర్డర్ ఇంటర్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ అనే ప్రత్యామ్నాయ బ్యాంకింగ్ వ్యవస్థను భారత్ ముందు పెట్టింది. ఇది డాలర్ స్విఫ్ట్కు చైనా ఇస్తున్న చెక్. అమెరికా తన కరెన్సీని శిక్షించడానికి వాడుతుండడం వల్ల మిగిలిన దేశాలు భయపడుతున్నాయి. ఎవరి మీద కోపం వచ్చినా అమెరికా వారిని డాలర్ నెట్వర్క్ నుంచి బహిష్కరిస్తుంది. రష్యా విషయంలో కూడా ఇదే జరిగింది. ఇది చూసిన చైనా, ఇరాన్, చివరకు భారత్ కూడా రేపు మన పరిస్థితి ఏంటి అని ఆలోచించడం మొదలుపెట్టారు. అందుకే డాలర్ మీద ఆధారపడడం తగ్గించుకోవడమే సురక్షితమని ప్రపంచ దేశాలన్నీ భావిస్తున్నాయి. చైనా దీన్ని ఒక అవకాశంగా మలుచుకుంది. మరి డాలర్ను నమ్మొచ్చు, కానీ యువాన్ని నమ్మొచ్చా అని ప్రపంచం అడుగుతోంది. అందుకే చైనా షాంఘైలో గోల్డ్ ఎక్స్చేంజ్ పెట్టింది. అంటే ఎవరైనా యువాన్లలో చమురు అమ్మితే వారు ఆ యువాన్లను వెంటనే బంగారం రూపంలోకి మార్చుకోవచ్చు. ఆ బంగారం భరోసా వల్ల గల్ఫ్ దేశాలు యువాన్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ప్రపంచం డాలర్ను వాడడం మానేస్తే ఆ డాలర్లన్నీ అమెరికాకే తిరిగి వెళ్తాయి. అప్పుడు అమెరికాలో వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకేస్తాయి. ట్రంప్ హయాంలో ఈ డీడాలరైజేషన్ జరిగితే అది అమెరికా ఆర్థిక పతనానికి ఆరంభమవుతుంది. అందుకే చైనా చేస్తున్న ఈ సర్జికల్ స్ట్రైక్ తుపాకులతో చేసే యుద్ధం కంటే 1000 రెట్లు ప్రమాదకరం అంట. డాలర్ బలహీన పడితే అమెరికా సర్వనాశనం అవుతుందని ట్రంప్కు తెలుసు. అందుకే డాలర్ను వదిలేస్తే మే మీద 100% టారిఫ్లు వేస్తా అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
కానీ చైనా, రష్యా, ఇరాన్ మరియు ఇప్పుడు భారత్ కూడా ప్రత్యామ్నాయాల వైపు వెళ్తుండడంతో అమెరికా పట్టు కోల్పోతోంది. ఇక అమెరికా ఆర్థిక వ్యవస్థను శాసించే శక్తిని చైనా తన చేతుల్లోకి తీసుకుంటుంది. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక ముప్పు. డీడాలరైజేషన్ అనేది ఇప్పుడు కేవలం మాట కాదు, అది ఒక వాస్తవం. భారత్ యువాన్లలో చెల్లించడం అనేది ఒక ఆరంభం మాత్రమే. ఇది చైనా సాధించిన అతిపెద్ద దౌత్య విజయం. మరి అమెరికా దీన్ని ఎలా అడ్డుకుంటుంది? యుద్ధం తుపాకులతో జరుగుతుందా లేక కరెన్సీతోనా అనేది కాలమే నిర్ణయించాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.